రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏమండి, ఏంటండి జరిగిన దానికి బాధపడుతున్నారా? ఎందుకు సీత బాధపడ్డాం? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడో అనుకున్నదే కదా. ఊహించనిది ఎదురైతే బాధపడాలి, కానీ ఈ పరిస్థితి ముందే ఊహించింది. కాకపోతే అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తుంటే నా మనసు బరువుగా అనిపిస్తుంది. వాళ్ళిదంతా ఊహించలేదు సీత. ఎందుకంటే అమ్మా నాన్నలు ఎప్పుడూ నన్ను పెంపుడు కొడుకులా చూడలేదు, కన్న బిడ్డగానే చూశారు. వాళ్ల కళ్ళ ముందు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఎంతో అపురూపంగా పెరిగిన నేను ఈరోజు అందరి ముందు అల్లరి పాలు కావడం ఊహించలేకపోయారు. బాలు నోటి నుంచి అలాంటి మాటలు వినాల్సొస్తుందని నేను అనుకోలేదు సీత. నేనెప్పుడూ ఈ ఆస్తికి ఒక కాపలాదారుడిగా ఉన్నానే తప్ప ఏ రోజు వాటాదారుడిగా లేను. కానీ నన్ను వాళ్ళు... ఏమండి, బాధపడొద్దు. ఇదంతా ఆ శశి ఆడించింది. బాలు మనసులో విషబీజాలు నాటింది. అవి శశి మాటలే కానీ బాలు మనసులోంచొచ్చినవి కాదు. తను బాలుని పూర్తిగా మార్చేసింది. ఏది ఏమైనా నిజమేంటో అందరికీ తెలిసిపోయింది సీత. ఇక మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం సీత. ఎక్కడికి వెళ్ళిపోతావండి? తెలీదు, కానీ మనకిక్కడుండే అర్హత లేదు. వెళ్ళిపోవాల్సిందే సీత. ఏ రోజైనా నేను అందరికీ దూరం కావాల్సిన వాణ్ణే. ఇన్ని రోజులు ఈ ఇంటి కోసం, అమ్మా నాన్నల కోసం, నా తమ్ముళ్ళ కోసం ఇక్కడున్నాను. ఇప్పుడు నాకు స్థానం లేదు. వెళ్ళిపోదాం సీత. ఏమండి, మీరే చెప్పారు కదా ఇంతకాలం మీరు మీ అమ్మా నాన్నల కోసం ఉన్నారు అని. చిన్నప్పటినుంచి వాళ్ళ ప్రేమానురాగాలు పంచుకుని ఇప్పుడు వెళ్ళిపోతాను అంటే మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే వాళ్ళ ఆపకముందే మనమే వెళ్ళిపోవాలి. అమ్మా నాన్న తాతయ్య ఎవ్వరు చూసినా మనం వెళ్లకుండా ఆపేస్తారు సీత. మనం ఇక్కడే గనుకుంటే సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే వెళ్ళిపోదాం. ఏంటండి మీరు? బాలు శశి ఏదో అన్నారని దాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారా? ఈ ఇంటికి పెద్ద తాతయ్య గారు, ఆయనకి అభ్యంతరం లేదు. ఆ తర్వాత స్థానం అత్తమ్మ మావయ్యలది, వాళ్ళకి కూడా అభ్యంతరం లేదు. అలాంటప్పుడు శశి బాలు ఏమంటే ఏంటి? వాళ్ళ మాటలు మనం ఎందుకు లెక్క చేయాలండి? అంటే మెడపట్టి బయటికి నెట్టేంత వరకు సిగ్గు లేకుండా ఇక్కడే ఉండిపోతారా? ఇప్పటి వరకు ఈ ఇంటికి పెద్ద కొడుకు హోదాలో ఉండి ఉద్ధరించింది చాలదా? నిజం బయటపడిన తర్వాత కూడా ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడే ఉంటారు మీరు? మేము నీకోసం ఉండాలనుకోవట్లేదు. అత్తమ్మ మావయ్యల కోసం, ఈ ఇంటి పెద్ద తాతయ్య గారి కోసం ఉండాలనుకుంటున్నా. వాళ్ళ పేర్లు చెప్పుకొని గబ్బిలాగా ఈ ఇంటినే పట్టుకొని వేలాడాలనుకుంటున్నారా? మీరు బయటికి వెళ్తే ఎందుకు పనికిరారు అని మీకు తెలుసు. ఇన్ని రోజులు ఈ ఇంటి బిడ్డ అని చెప్పుకొని దర్జాగా బ్రతికారు. బయటికి పోతే కష్టాలు పడాల్సి వస్తుందని నాటకాలు ఆడుతున్నారా? మీ డ్రామాలాపి బయలుదేరండి. బ్యాగులు సర్దుకోండి. శశి,
రామన్నయ్య నాకు సొంత అన్నయ్య కాకపోవడం ఏంటి? ఎవరేం చెప్పినా నేను నమ్మను. రామన్నయ్య ఎప్పటికీ నా అన్నయ్యే. అమ్మ కడుపున పుట్టినా పుట్టకపోయినా తనే మాకు పెద్దన్నయ్య. అయ్యా ఇవిగోండి స్వీట్స్. వెంటనే ఈ స్వీట్స్ అన్నిటినీ అందరికీ పంచేయి. మనకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ పంచేయి. దేనికయ్యా? దేనికేంట్రా పిచ్చోడా? ఆ రామ్ గడికి ఆ ఇంటికి ఏ సంబంధం లేదు అనే నిజం తెలిసింది. ఈ శుభవార్త ఊళ్ళో ఇంటింటికి తిరిగి మరీ ప్రచారం చెయ్యాలి. ఇటీ ఊళ్ళో ప్రతి ఒక్కరి నోరు తీపి చేసి అందరికీ ఆ రామ్కి రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఏ సంబంధం లేదని చెప్పాలి. అలాగే బాబు. అర్థమైందా? అర్థమైంది. ఇక బయలుదేరు. తీసుకోండి. ఆగండి. ఏంటి మీరు చేస్తున్న పని? మాకు తెలిసిన నిజాన్ని నలుగురికి తెలిసేలా ప్రచారం చేస్తున్నావా మూల్య? అందరి నోళ్ళు తీపి చేస్తున్నాం. ఉండు, మొదటిగా నీ నోరు తీపి చేస్తాను. ఇది నోరు తెరు. ఏంటండి ఇది? ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు? మా ఇంటి విషయాలు అందరికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? ఉందే, ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా రాణి రాధాకృష్ణల గారి పెద్ద కొడుకుగా చలామణి అయిన రామ్ అసలు సొంత కొడుకే కాదు కదా. ఆ ఆస్తికి రామ్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం నలుగురికి తెలిస్తేనే కదా రేపు 4 భాగాలు కావాల్సిన ఆస్తి 3 భాగాలు చేసినా ఎవరు మాట్లాడకుండా ఉంటారు. దీన్నే ముందు చూపు అంటారు కోడలా. ఆస్తి 3 భాగాలు చేస్తారా? అవును, ఆ రామ్కి వాటా లేదు. అతనికి రావాల్సిన దాన్ని ముగ్గురే పంచుకుంటారు. ఒక పని చేస్తావా మూల్య? రామ్కి పంచాల్సిన వాటాని నీకు రాసివ్వమని మీ అమ్మా నాన్నల్ని అడిగేవే అనుకో, మనకి బోలెడంత ఆస్తి కలిసొస్తుంది. ఏమంటావ్? ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? అవతల మా కుటుంబం బాధలో ఉంటే మీరిక్కడ ఆస్తుల్లో వాటాలు వస్తాయని లెక్కలేసుకుంటున్నారా?